ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని సిఐడి పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఆయన ఇటు దర్యాప్తు సంస్థ తరపున న్యాయవాదులు నిన్న హైకోర్టుకు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించారు. చంద్రబాబు కోర్టు షరతులను ఉల్లంఘించారని సిఐడి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై సిఐడి నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిగింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, అదేవిధంగా సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ఇరుపక్షాలను కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి అని ఆదేశించారు. నిన్న సాయంత్రం లోపు ఈ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించగా ఉదయం చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. ఇక సిఐడి తరపు న్యాయవాదులు తమకు వాదనలు సమర్పించేందుకు మధ్యాహ్నం వరకు కూడా సమయం ఇవ్వాలని కోరగా నిన్న మధ్యాహ్నం సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు లిఖితపూర్వక వాదనలు ఇచ్చారు. అయితే ఈ లిఖితపూర్వక వాదనలు ఇచ్చే సమయంలోనే లోకేష్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని, అదేవిధంగా ఆయన ఇటీవల ఏబిఎన్ కి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రెడ్ బుక్ పేరిట కొంతమంది అధికారులు వ్యవహార శైలిపై కూడా ఆయన స్పందించి బెదిరిస్తున్నారని, ఇది సెక్షన్ 41A నిబంధనలకు విరుద్ధమని, ఈ నేపథ్యంలో చంద్రబాబు కుమారుడే లోకేష్ కావడంతో ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు లోకేష్ కు సంబంధించి కూడా మరో పిటిషన్ మెమోని అక్కడ ఫైల్ చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాది ప్రణతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధంగా అసలు ఈ కేసుతో సంబంధం లేని అంశాలను ఇందులో మెమో రూపంలో వేయటం ఏంటి అని చెప్పి నిలదీశారు. దీంతో ఏదైనా అభ్యంతరాలు ఉంటే పిటిషన్ లిఖితపూర్వకంగా దాఖలు చేయాలి అని చెప్పి న్యాయమూర్తి ఆదేశించారు. ఈ రోజు ఉదయం వరకు సమయం ఇవ్వడంతో ఈ రోజు ఉదయం లిఖితపూర్వక వాదన అభ్యంతరాలను తాము సమర్పిస్తాము అని చెప్పి కూడా పేర్కొన్నారు. దీంతో కేసు విచారణ ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు లిఖితపూర్వక లిఖితపూర్వక అభ్యంతరాలు సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేస్తారా లేక ఏమైనా మధ్యంతర ఆదేశాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. నవీన్. థాంక్యూ రామారావు.